వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని వడ్లకొండ గుట్టపై ఉన్న స్వయంభు వెలిసిన రంగనాయకుల స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గత సంవత్సరం ఈ ఆలయానికి అనుసంధానంగా గుట్టను ఆనుకొని గ్రామస్తులు సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. బుధవారం ఆ ఆలయం నిర్మాణానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు స్థానిక సర్పంచ్ డెక్క సునీత కుమారస్వామి, ఆలయ చైర్మన్ అత్తి కుమారస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు ఉదయం నుంచి ఆలయానికి భారీగా చేరుకొని వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నా పేరు అత్తి కుమారస్వామి. నేను ఇక్కడ ఎంపీటీసీగా 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నా. ఆ టైం నుంచి మేము గుట్ట మీద ప్రతి ఉగాదికి రంగనాయక స్వామి జాతర జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మేము తిరుగుతుంటే మాకు ఇక్కడ ఒక కింద ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ లో ఒక శ్రీరామ విగ్రహం నిలుపుకోవాలన్న ఆలోచనతో ఆ ఆలయాన్ని నిలుపుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించారు. ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మించుకున్న కానుండని మాకు మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రథమ ఉత్సవాలు దేవుడివి పుట్టినరోజు వేడుకలలో మేము అయ్యగారులను తీసుకొచ్చుకొని ఈ రోజు మాకు ఈ ఊరు అందరూ కూడా మా సహాయ సహకారాలతోటి ఈ గుడిని నిర్మించడం జరిగింది. దీనికోసం ఏంటంటే మా పైన ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ ఉండడం వలన దానిపైనకి ఎక్కి భక్తులకు మాకు ఎంతో రంగనాయకుల స్వామి గత పూర్వకాలం నుంచి ఇక్కడ ఉండి గుట్ట చుట్టూ బండి తిరిగే అవసరం ఉన్నది కాబట్టి ఉండేది. ఇక్కడ మాకు ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల రాములవారి సీతారాముల వారి టెంపుల్ ఏర్పాటు చేసుకోవడానికి ఊరు మాకు చందా రూపకంగా ఇచ్చేసి దీన్ని గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం వార్షికోత్సవం చేయడం ఈరోజు జరుపుకున్నాము. మరి ఏంటంటే గ్రామాల పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడిని ఇంకా ముందు తీసుకొని పోవాలని చెప్పని మేము ఈ గవర్నమెంట్ ను కోరడం జరుగుతుంది. ఎండోమెంట్ లో పెట్టి దీన్ని గవర్నమెంట్ లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలే ఈ యొక్క అయ్యగారు వేతనం కూడా ఇవ్వడం కూడా చందల్లకే తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి దీన్ని మా ఊరందరూ కూడా సహకరించాలని మనవి చేసుకుంటారు. అనుసంధానమైన శ్రీ రాముల వారు రంగనాయకులకు ఎంతో దగ్గర మిత్రుడు. రామాలయం రంగనాయకుల పక్కనే ఏర్పడడం జరిగినది. కావున ఈ రామాలయం గుడి కట్టి 1 ఇయర్ పూర్తి చేసుకొని వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంగళహారతులతో, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో మరియు పంచామృలతో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర భగవాన్ అనుగ్రహాన్ని పొందినారు. మరియు మహాహోమ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని భక్తి శ్రద్ధలతో చాలా ఓపికగా పూజా కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రాలు వినుకుంటూ పంచామృతాలు మరియు తీర్థ ప్రసాదాలు తీసుకొని పూజా కార్యక్రమం ముగించుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ముందంజలో నడిపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.